భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. కన్న కొడుకే తల్లిని హతమార్చినట్టు పోలీసుల విచారణలో తేల్చడంతో కేసు మిస్టరీ వీడింది. పోలీసుల కథనం మేరకు మండలంలోని పాత నిమ్మలగూడెం గ్రామానికి చెందిన బండి సుజాత భర్త నాగరాజు వైద్యం నిమిత్తం ఊరెళ్లారు. ఈ నెల 25న ఉదయం సుజాత తన ఇంటి సమీపంలో విగతజీవిగా పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరించారు. ఆమె మృతి మిస్టరీగా మారింది. మృతురాలి మెడపై గాయాలుండటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కన్న తల్లికి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే కారణంతో ఆమె కుమారుడు పవన్ తన కుటుంబ పరువు పోతుందని భావించి తల్లి మెడకు తాడు బిగించి హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు సుజాతానగర్ రమాదేవి తెలిపారు. నేను కొత్తగూడెం డిస్ట్రిక్ట్ సుజాత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఈ నెల 25వ తారీఖు రోజు ఆఫ్టర్నూన్ టైంలో ఒక డయల్ 100 కాల్ వచ్చింది. పాత నిమ్మలగూడెం గ్రామానికి సంబంధించి ఒక 45 ఇయర్స్ ఉమెన్ అనుమానాస్పదంగా మృతి చెందిందని చెప్పి డయల్ 100 కాల్ వచ్చింది. ఇమీడియట్ గా నేను అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ చనిపోయిన మహిళ మెడ చుట్టూ కమిలిన గాయం కనిపించింది. వెంటనే పిటిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి డెడ్ బాడీని మార్చరీకి పంపించాము. అక్కడ పోస్ట్ మార్టం చేపించాము. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నిన్న మాకు ఆ లేడీ యొక్క కొడుకు ఆమెను చంపాడని చెప్పి తెలిసి అతన్ని పిలిచి ఇంట్రాగేట్ చేస్తే తను చేసిన నేరం ఒప్పుకున్నాడు. వాస్తవానికి డిసీజ్డ్ వాళ్ళ కొడుకే ఆమె మీద అతనికి వేరే ఊర్లో అక్రమ సంబంధం ఉంది అనే అనుమానంతో అతని పరువు పోతుందనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మని చంపాలని 25వ తారీఖు రోజు ఎర్లీ మార్నింగ్ 5:30 hours కి పందెం కోళ్లు కట్టే ఒక రోప్ తో ఆమె మెడ చుట్టూ బిగించి చంపానని చెప్పి ఒప్పుకున్నాడు. ఇన్వెస్టిగేషన్ ని ఫర్దర్ గా మర్డర్ కేసుగా ఆల్టర్ చేసి మా సిఐ గారు వెంకటేశ్వర్లు సార్ విచారణ చేస్తున్నారు. నిన్న అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. మృతురాలి పేరు బండి సుజాత, వైఫ్ ఆఫ్ నాగరాజు. వాళ్ళది పాత నిమ్మలగూడెం విలేజ్, సుజాత్ నగర్ మండల్. మృతురాలి కొడుకు ఆమెను చంపాడు. అతని పేరు బండి పవన్.